నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం వివేకానంద రోడ్ లో ఏర్పాటు చేసిన వెంకట్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గురువారం ప్రారంభించారు. వెంకట్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ సెంటర్ లో ఉన్న వసతులను పరిశీలించి జిమ్ సెంటర్ నిర్వాహకులకు అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. జిమ్ సెంటర్ లో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఇంపార్టెంట్. ఎక్విప్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చి శిక్షణ పొందిన మహిళలచే ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ ఫిట్నెస్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్ రాజు, ఉమ్మడి వెంకటేశ్వర్లు, మధు యాదవ్, జిమ్ సెంటర్ నిర్వాహకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
32 సంవత్సరాలుగా మూఢనమ్మకాల నుంచి ప్రజలను దూరం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక అని గూడూరు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో మూఢనమ్మకాల దుష్ఫలితాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో జన విజ్ఞాన వేదిక నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక సభ్యులు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వీటితో పాటు పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండి ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను తొలగించే విధంగా ప్రయత్నించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. కాకపోతే మనందరం కలిసి ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుకొని చర్చించుకుందాం అనే విషయం తప్ప మీకు తెలియదు ఏదో మేము చెప్పే ప్రయత్నం చేద్దామనేది మాత్రం కాదు. మీరు ఎప్పుడు కంటిన్యూగా చదువుకుంటూ ఉన్నారు కాబట్టి మాకన్నా మీకు అనేక తెలిసే విషయాలు ఉంటాయి. తెలిసిన విషయాన్ని ఒకసారి గ్రూప్గా చర్చించుకునే ప్రయత్నం తప్ప మీకు తెలియదు ఏదో మేము చెప్పే ప్రయత్నం చేయటం లేదు. మరి జన విజ్ఞాన వేదిక గత 32 సంవత్సరాలుగా ఈ సమాజంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరి మూఢనమ్మకాలు కొన్ని ఆచరించేటువంటి ఉంటాయి, అసలు ఆచరించకూడనాడు కూడా ఉంటాయి. వాటిల్లో కొంచెం సైలెంట్గా ఉండాలి బాబు. అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. 30 సంవత్సరాలుగా వినాయక చవితి రోజు ఈ ప్లాస్టర్ ప్యారిస్ వాడబాగండి, వాటర్ పాడైపోద్దని అనేక ప్రచారాలు చేస్తూ పోతే ఈరోజు అందరూ కూడా మట్టి వినాయక విగ్రహాన్ని వాడే పరిస్థితి వచ్చింది. దాని వెనక జన విజ్ఞాన కృషి ఎంతో ఉంది. చెట్లు నాటే కార్యక్రమం ప్రధానంగా తీసుకున్న బాధ్యత జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంది. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థుల దాకా కూడా చుక్కుముఖి సైన్స్ కాలేజ్ పరీక్షలు నిర్వహించి వాళ్ళలో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించి వాళ్ళందరినీ కూడా సైన్స్ పట్ల ఆకర్షితం చేస్తూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. మరి ఈ సమాజంలో మీరు మొత్తం అలవాట్లకి ముందుకి వాటికి బానిస కావద్దు, ఈ సమాజంలో మంచి వ్యక్తులుగా ఉండండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ప్రచారం చేసేటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. మనం ఏదో సరదాకో ఇంకో దాంట్లో మొత్తం పానీయాలకో ఇంకో దానికో అలవాటు పడి మన ఆరోగ్యాలు పాడు చేసుకోండి. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో గొప్ప తెప్పలుగా వస్తున్నాయంటే మనం చేసే పొరపాట్లు మన డబ్బులు మొత్తం దాన్ని భరిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన చేతుల్లో మన కుటుంబం అందరూ బాగుంటారు. కాబట్టి అటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రచారం చేసేటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. మరి 32 సంవత్సరాలుగా ఈ జన విజ్ఞాన వేదిక నిర్విరామంగా కృషి చేస్తూ అనేక మందిని చైతన్యవంతం చేస్తూ ఈ సమాజంలో ఉన్న విద్యార్థులను చైతన్యపరుస్తూ అందరినీ సైన్స్ వైపు మళ్లిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండే విధంగా కూడా చేస్తున్నటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఉన్నతమైనటువంటి పౌరులుగా మీరు ఎదగాలని కోరుకుంటూ జన విజ్ఞాన తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఉపాధ్యాయులు రాధయ్య గారిని మాట్లాడారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చిరంజీవి 69వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి చిరంజీవి అభిమానులు రక్తదానం చేశారు. అదేవిధంగా రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పట్టణ పరిధిలో అనేక ప్రాంతాల్లో చిరంజీవి అభిమానులు చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సెల్వి
పేరు నయీం, గూడూరు చిరంజీవి యువత అధ్యక్షుడిని. మన మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మాజీ కేంద్ర మంత్రివర్గులు మరియు డాక్టర్ పద్మభూషణ్ మన్నే అవార్డు కూడా వచ్చింది. ఎన్నో సేవా కార్యక్రమంలో మంచి ఒక స్థానం తీసుకుని వచ్చిన వ్యక్తి. అతను వేసిన అడుగుజాడల్లో మేము కూడా ఈరోజు గూడూరు కానీ నెల్లూరు కానీ ప్రతి దాంట్లో నడుస్తూ అదేవిధంగా ప్రతి సేవలో ముందుకు పోతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మా మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని ఈరోజు గూడూరులో బ్లడ్ క్యాంప్ పెట్టాం. మధ్యాహ్నం 1 గంటకి అన్నదానం ఉంది. ఆ తర్వాత ఇంద్రా సినిమా రిలీజింగ్, అంటే ఇంద్రా సినిమా ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఘనంగా 375 థియేటర్లో ఈరోజు సినిమా రిలీజ్ అవడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం ఈ టైంలో. అది అందువల్ల ఏంటంటే ఆడే కేక్ కటింగ్ బాణసంతో సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రతి ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఈరోజు అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రతి ఒక్కరు ఆయన వేసిన బాటలో నడుస్తున్నారు. అందువల్ల ఆయన సృష్టిగా ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమంలో మాది చిన్న కార్యక్రమము కానీ గొప్పగా చెప్పుకుంటున్నాం. చిరంజీవి గారు ఇచ్చిన అడుగుజాడల్లో ఈరోజు మెగా ఫ్యామిలీ అంతా వేసిన అడుగుల్లో మేము కూడా ఒక భాగస్వాతంగా ఈరోజు గూడూరులో మేము సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా మంచి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మా మెగాస్టార్ చిరంజీవి గారు రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమం చేయాలా, మంచి హిట్ సినిమాలు ఇవ్వాలా ప్రేక్షకులకి. ఎందుకంటే ఒకప్పుడు ఒకే సంవత్సరంలో హిట్ సినిమాలు ఇచ్చిన ఇండస్ట్రీ హిట్ హీరో ఎవరంటే ఒక చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము బ్లడ్ క్యాంప్ చేయటం, మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన సృష్టితో మేము ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తూ కరోనా టైంలో ఆయన చేసిన సేవలు మీ అందరూ తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో మేమంతా కలిసి జనసేన పార్టీ మెగా అభిమానులు అందరూ కలిసి ప్రతి కార్యక్రమము కలిసిమెలిసి చేసి ముందుకు నడుస్తామని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. సాయిదాపురంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 23వ తేదీన జరగనున్న గ్రామ సభల విధి విధానాలపై ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. సాయిదాపురంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు శుక్రవారం నిర్వహించవలసిన గ్రామ సభల విధి విధానాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని జిలానీ బేగ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో నిర్వహించవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామ సభలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభలు పారదర్శకంగా నిర్వహించి ఉపాధి హామీ నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాధమ్మ, వ్యవసాయ అధికారిని హైమావతి, ఎంఈఓ దయాకర్ రావు, విద్యుత్ శాఖ ఏఈ శేషాద్రి, ఏపీఓ చంద్రయ్య మరియు కార్యదర్శులు పాల్గొన్నారు. మనం ఈరోజు రేపు జరగబోయే గ్రామ సభల గురించి కొన్ని అంశాలను 3 రోజుల ముందర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని అంతా దేశమంతా కూడా అలాంటి పరిస్థితులను అధిరోహించేదానికి ఆ స్థితి నుంచి మనం బయటపడేదానికి గాను ఈ ఫిక్స్ చేసి ఇప్పుడు దీన్ని మరీ పునరుద్ధరించడం జరిగింది. దీనికి సంబంధించి కొనేస్తారు అడ్వాన్స్గా. కొన్ని సందర్భాల్లో అయితే వయోవృద్ధులు కొన్ని అనారోగ్య కారణాలతో కొంతమంది చనిపోతే అలాంటి దుస్థితి పరిస్థితులు లేదు. ఎందుకంటే పని భద్రత లేక. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో సాయిబాబా మందిరంలో జరిగిన ప్రత్యేక పూజలు మరియు హారతి కార్యక్రమంలో పాల్గొని బాబాని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. వివిధ జనపద నాగలై స్తూయమా
సాయిబాబాకి అర్పించిన తర్వాత దయచేసి సాయి ప్రసాదాన్ని నిదానంగా ఆకులు వదలకుండా తీసుకోవాలి. నిదానంగా ఆకులు వదలకుండా దైవప్రసాదం తీసుకోండి. దైవాత్మనాథ్ మహారాజ్ కి, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ అఖిలాండమౌళి బ్రహ్మాండనాథ రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి తీసుకోండి. అందరూ తీసుకోండి. సాయి పంపించు సాంబార్ అవసరమేనా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.